ఫస్ట్ మీరు ఒకసారి వీడియో చూడండి. Every evening, the old school stayed dark, except for one glowing classroom window. Maya, Arav, and Lena finally dared to peek inside. To their surprise, they found dusty desks, broken crayons, and a tiny glowing star floating in the air. When Maya touched it, the room burst into color. The star whispered, "This school was built on forgotten dreams." So every night, the kids returned, drawing, singing, and laughing until the whole school glowed again. And from that day on, no dream was left in the dark. చూసారు కదా వీడియో అండి ఎంత బాగుందో. ఇలా మీరు కదా మీకు కావాల్సిన షార్ట్ స్టోరీస్‌ని గాని, వీడియోస్‌ని జనరేట్ చేయాలనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలో నేను ఈ ప్రాసెస్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా పేరు జేకే సరిద్ది. ఈ ఛానల్‌లో మనం ఏఐ అండ్ ఎడిటింగ్‌కి సంబంధించిన టాపిక్స్ గురించి వీడియో చేస్తూ ఉంటాము. సో, మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒక టాపిక్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే మన ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా హై బటన్ మీద కూడా క్లిక్ చేయండి. హై బటన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, నేను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌ని మీకు ముందుకు తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌ని జనరేట్ చేయడానికి నేను గ్రాక్ ఏఐని యూజ్ చేస్తున్నాను. ఈరోజు మనం ఈ గ్రాక్ ఏఐ యూజ్ చేసి మనకు కావాల్సిన హై క్వాలిటీ ఇమేజెస్‌ని, ఇంకా వీడియోస్‌ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఇంకా ఈ షార్ట్ స్టోరీస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి ప్రాంప్ట్ ఎలాగివ్వాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అన్న కంప్లీట్ ప్రాసెస్‌ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ గ్రాక్ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం మన స్టోరీకి కావాల్సిన ఇమేజ్‌ని జనరేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఆ ఇమేజెస్ అండ్ స్టోరీని జనరేట్ చేసుకోవడం కోసం చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చాట్‌జీపీటీ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. నాకు 30-40 సెకండ్స్ స్టోరీ కావాలి డిస్నీ స్టైల్‌లో అని యానిమల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ కిడ్స్‌ని యూజ్ చేసి స్టోరీ జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ నేను జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశా. ఆ క్లిక్ చేయగానే జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసామంటే మన స్టోరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన స్టోరీకి కావాల్సిన ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక ప్రాంప్ట్ ఒకటి ఇస్తాను. ఆ ప్రాంప్ట్ ఎలాగిస్తానంటే ఒక ఇమేజ్ ప్రాంప్ట్స్ కోసం ఒక ఐడియా చెప్తాను. సో, ఆ మెథడ్‌ని ఫాలో అవ్వండి. సో, మీకు ప్రతి సీన్ అనేది నెక్స్ట్ సీన్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నట్టుగా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. వీడియో జనరేట్ చేసినప్పుడు వీడియో అనేది సింక్ అవుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్‌గా నార్మల్‌గా ఇమేజ్ జనరేట్ చేసేస్తే మీకు మూవీ క్లిప్స్ కింద సెట్ చేయడానికి అవ్వదు. పర్ఫెక్ట్‌గా ఉండదు. సో, నేను ఇక ప్రాంప్ట్ ఇస్తాను. మీరు ఆ మెథడ్‌లో మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారంటే మన స్టోరీ ఐడి ఇక్కడ మీరు చూసారంటే మన స్టోరీ ఐడి అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ స్టోరీకి కావాల్సిన ఇమేజ్‌ని జనరేట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ నేను ఒక ట్రిక్ యూజ్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ నేను ఇమేజ్‌ని 8K ఇవ్వమన్నాను. అదే కాకుండా ప్రతి సీను నెక్స్ట్ సీన్‌కి కనెక్ట్ అయ్యేలాగా ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వమని అడిగాను. ఇప్పుడు నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మన ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి సీన్ వైస్‌లోని. ఇక్కడ చూసారంటే మన ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి కొత్తగా జనరేట్ అయిపోయి ఇప్పుడు మనం ఈ ఇమేజెస్‌ని జనరేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ ప్రాంప్ట్‌ని కాపీ చేస్తున్నా. ఇప్పుడు మనం గ్రాక్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు రీసెట్ యూజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు లాంగ్ వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి నేను మధ్యలో క్లిక్ చేస్తున్నాను సెంటర్ వైస్. ఇక్కడ నేను ఆ ప్రాంప్ట్‌ని ఎంటర్ చేస్తున్నా. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనం జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా జనరేట్ చేయగానే మనకు చాలా ఇమేజెస్ వస్తాయి. ఆ స్క్రోల్ చేస్తుంటే చాలా ఇమేజెస్ జనరేట్ అవుతూనే ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ 4-6 ఇమేజెస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు క్వాలిటీ బాగుంటుంది. నేను ఇమేజ్ చూస్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇమేజ్‌ని ఇక్కడ క్లిక్ చేయగానే డౌన్‌లోడ్ అవుతుంది. చూసారు కదా! ఇలా మీరు మీ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం వీడియో జనరేట్ చేయాలంటే జస్ట్ ఇందాక మనం ప్రాంప్ట్ ప్లే చేసాం కదా! ఇమేజ్ జనరేట్ చేయడానికి. అదే ప్రాంప్ట్‌ని మళ్ళీ ఎంటర్ చేసి మేక్ వీడియో మీద క్లిక్ చేయగానే వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్‌ని పేస్ట్ చేస్తాను. నేను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మన ప్రాసెస్ స్టార్ట్ అయింది. చూసారు కదా! ఇక్కడ వీడియో జనరేషన్ అవుతుంది. వితిన్ ఫ్యూ సెకండ్స్ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా! వీడియో అనేది బాగా జనరేట్ అయిందో. ఇప్పుడు మనం ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మన వీడియో డౌన్‌లోడ్ అయిపోయింది. మేము వీడియో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వీడియోలో ఉన్న లాస్ట్ సీన్ దగ్గర మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సీన్‌లో లాస్ట్ పర్సన్ దగ్గర. ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకొని ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి.
నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నా. సో, నేను ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అప్‌లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నేను పిక్చర్స్‌లోకెళ్ళి నాకు కావాల్సిన స్క్రీన్ షాట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అప్‌లోడ్ చేస్తున్నా. అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చాట్‌జిపిటీలోకెళ్ళి మన సెకండ్ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ నేను నా సెకండ్ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకున్నా. ఆ తర్వాత నేను మళ్ళీ గ్రాక్‌లోకొస్తున్నా. గ్రాక్‌లోకొచ్చి ఇక్కడ నేను ఆ ప్రాంప్ట్‌ని పేస్ట్ చేసి ఇక్కడ నేను జనరేట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. నెక్స్ట్ మీరు మన నెక్స్ట్ సీన్ జనరేట్ చేసుకుందాం. దానికోసం మనం ఇందాక జనరేట్ చేసిన వీడియోలో లాస్ట్ పర్సన్ స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా! ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. అప్‌లోడ్ ఫైల్‌లోకెళ్తున్నా. ఇక్కడ నేను నా డౌన్‌లోడ్స్‌లో సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ పర్సన్ ఉన్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చాట్‌జిపిటీలోకెళ్తున్నా. నా థర్డ్ సీన్ ఓపెన్ చేసి థర్డ్ సీన్ కాపీ చేసుకున్నాను. ఈ కాపీ చేసుకున్న సీన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నేను జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక క్లిక్ చేయగానే మళ్ళీ వీడియో జనరేషన్ అవుతుంది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసేదంతే మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇలా మనం మన స్టోరీకి కావాల్సిన ప్రతి సీన్‌ని వీడియో కింద జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాకు కావాల్సిన సీన్స్ అన్నీ జనరేట్ చేసుకున్నా. ఇప్పుడు మనం స్టోరీకి వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలి. ఇప్పుడు మన వాయిస్ ఓవర్ జనరేట్ చేయడానికి ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్‌లోకెళ్తున్నా. గూగుల్‌లోకెళ్ళి గూగుల్ ఏఐ స్టూడియో. ఇక్కడ మనం గూగుల్ ఏఐ స్టూడియోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. ఈ వెబ్‌సైట్స్‌లో మనం గూగుల్ ఏఐ స్టూడియో అనే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. ఇందాక జనరేట్ స్పీచ్ అని కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను జనరేట్ స్పీచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు 2 మోడల్స్ ఉంటాయి. ఇక్కడ 2 మోడల్స్‌లో మల్టీ స్పీకర్ అని, సింగిల్ స్పీకర్ అని ఉంటాయి. ఇక్కడ నేను స్టోరీ నరేట్ చేస్తున్నాను కాబట్టి సింగిల్ స్పీకర్ ఆడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మీ వాయిస్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలా టైప్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. మీకు కావాల్సిన వాయిస్‌ని చూజ్ చేసుకోండి. నేను నాకు కావాల్సిన వాయిస్‌ని చూజ్ చేసుకున్నా. ఇప్పుడు మీరు మళ్ళీ చాట్‌జిపిటీలోకెళ్ళి ఇందాక మనం స్టోరీ జనరేట్ చేసాం కదా! ఆ స్టోరీని కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ నేను నా స్టోరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోకెళ్ళి ఇక్కడ దీన్ని నేను పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే స్టైల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉంటాయి. ఈ స్టైల్ ఇన్‌స్ట్రక్షన్ మీకు తెలిస్తే మీరు చేంజ్ చేసుకోండి. లేదంటే అలా వదిలేయండి. జస్ట్ మీరు ఇక్కడ రన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు. అది మీ వాయిస్ ఓవర్‌ని జనరేట్ చేస్తుంది. మీరు కొంచెం సేపు వెయిట్ చేయాలి వాయిస్ ఓవర్ జనరేట్ అవ్వడానికి. ఇక్కడ మీరు చూసారంటే నా వాయిస్ ఏం జనరేట్ అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ మీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ వాయిస్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పుడు మన సీన్స్‌ని మనం మెర్జ్ చేసుకోవాలి. దానికోసం మనం ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ని చూజ్ చేసుకోవచ్చు. నేను సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి నాకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకుంటున్నాను. నేను సింపుల్‌గా ఉండడం కోసం ఫిల్మోరా చూజ్ చేసుకున్నా. జస్ట్ ఇక్కడ నేను ఫిల్మోరా మీద క్లిక్ చేస్తున్నా. ఫిల్మోరా క్లిక్ చేయగానే నాకు నా సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుంది. ఇక్కడ నాకు కావాల్సింది లాంగ్ వీడియో కాబట్టి నేను 16:9 సెలెక్ట్ చేసుకున్నా. అదర్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మన సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన వీడియోస్ అండ్ ఆడియో ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందాక నేను జనరేట్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదా! ఆ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ నేను ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నా క్లిప్స్‌ని అప్‌లోడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను నా క్లిప్స్ అని అప్‌లోడ్ చేసుకున్నా. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని నా ఆర్డర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నాకు కావాల్సిన వీడియోస్ అన్నిటిని నా టైమ్‌లైన్‌లోకి డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ మనం వీడియోస్ అన్నిటిని యాడ్ చేసేసాము. వీడియోస్ యాడ్ చేసిన తర్వాత మన ఆడియో ఉంది కదా! ఆడియోని కూడా తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఇక ఆడియో యాడ్ చేసిన తర్వాత ఆడియోలో ఉన్న గ్యాప్స్ మనం కట్ చేసుకోవాలి. దానికోసం నేను సింపుల్ మెథడ్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. మనం వాయిస్ ఓవర్‌ని కట్ చేసుకున్న తర్వాత మనకెక్కడన్నా వీడియోలో పర్సన్స్ దగ్గర గ్యాప్స్ ఉన్నాయనిపిస్తే, గ్యాప్స్ గాని ఏమైనా ఉన్నాయనిపిస్తే వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆడియో అనేది ఎక్కువే వచ్చింది. బట్ మూవీ క్లిప్స్ అనేవి కొంచెం షార్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే నేను టైమ్ లైన్ తక్కువ పెట్టుకున్నాను కాబట్టి జనరేషన్‌లోని. సో, దీన్ని నేను కొంచెం స్పీడ్ కంట్రోల్‌లోకెళ్ళి దీన్ని స్లో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. Every evening, the old school stayed dark, except for one glowing classroom window. Maya, Arav, and Lena finally dared to peek inside. To their surprise, they found ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను నా క్లిప్స్‌ని ఆడియో తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. దాని స్పీడ్ కంట్రోల్ యూజ్ చేసి దానికి అడ్జస్ట్ చేసిన తర్వాత జస్ట్ మనం ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేసి every evening, the old school stayed dark, except for one glowing classroom window. Maya,
Arav, and Lena finally dared to peek inside. To their surprise, they found dusty desks, broken crayons, and a tiny glowing star floating in the air. When Maya touched it, the room burst into color. The star whispered, "This school was built on forgotten dreams." So every night, the kids returned, drawing, singing, and laughing until the whole school glowed again. And from that day on, no dream was left in the dark. చూశారు కదా! ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని మీరు జనరేట్ చేసిన ఆటిని ఆడియో అండ్ మ్యూజిక్‌తో పాటు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడం ఎలాగో, మీకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవడం, జస్ట్ మీకు కావాల్సిన స్పీడ్ కంట్రోల్స్‌ని యూజ్ చేసుకొని మీకు ఆడియో తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. మీ అన్‌వాంటెడ్ పోర్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసుకొని, ఇలా మీరు మీ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే చాలు మీ వీడియో రెడీ అయిపోతుంది. చూశారు కదా! ఇలా మీరు మీకు కావాల్సిన వీడియోస్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. గ్రాక్ ఏఐ యూజ్ చేసి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక న్యూ టాపిక్‌తో మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.